విజయవాడలోని కేసరపల్లిలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే అనేక మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా సంక్రాంతి అంటే కోడి పందాలు. ఈ కోడి పందాల్లో పాల్గొనేందుకు అలాగే కోడి పందాలను చూసేందుకు కూడా చాలా మంది బర్రెల వద్దకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా బర్రెలను ఏర్పాటు చేసి కోడి పందాలను తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి సంక్రాంతి సంబరాల బరి వద్ద ఉన్నాము. ఈ బరిలో ఈ సంక్రాంతి సంబరాలు అలాగే కోడి పందాలు వీక్షించేందుకు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా తూర్పుగోదావరి అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కోడి పందాలను చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్గా కోడి పందాలు వేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కోడి పందాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ నియర్ తాడేపల్లి నుంచి వచ్చాము. ఈ ఫస్ట్ టైం అనమాట మేము రావడం ఇక్కడికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ట్రెడిషన్ని కాపాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ లేడీస్కి కూడా బాగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. మార్నింగ్ నుంచి అయినా కూర్చోడానికి ఇబ్బంది లేదు. మన ట్రెడిషన్ని కాపాడుతున్నందుకు సార్కి, ఎమ్మెల్యే సార్కి చాలా థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము దుబాయ్ నుంచి వచ్చామండి. కోడి పందాలు చూడటానికి, ట్రెడిషన్ చూడటానికి వచ్చాను. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మార్నింగ్ నుంచి మాకేమి ఇబ్బంది లేదు. వాష్రూమ్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎట్లా అనిపిస్తుంది కోడి పందాలు చూడడం? నాది ఇక్కడ కేసరపల్లేనండి. బాగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు మేము ఉప్పులూరు వెళ్తాము. ఈసారి కేసరపల్లిలో ఇంత గ్రాండ్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే వెంకటరావు గారికి కేసరపల్లి తరపున అందరికీ ధన్యవాదాలు. అఖండ సినిమా బాలయ్య తాండవం ఎట్లా ఉందో కూడా అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన ప్రస్తుతం నటుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలకు ఇచ్చేశారు కదా? చాలా ఆనందంగా ఉందండి. అఖండ 2లో బాలకృష్ణ గారు ఎంత బాగా చేశారంటే, ఏమండి, సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా చెప్పారు. సనాతన ధర్మం గురించి నాకు ముందు పెద్ద డైలాగ్ ఇచ్చారండి. ఆ డైలాగు అది వయసు అయిపోయిన వాళ్ళు చెప్పేది అది వద్దండి, మీకు మంచి పవర్ఫుల్ డైలాగ్ ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారండి. బాలకృష్ణ అని అగ్రెసివ్గా మాట్లాడతా. ఎంత మంచి ఆయనంటే, ఎంత మంచి ఆయనంటే ప్రతి ఒక్కళ్ళనండి ఎంత చక్కగా పలకరిస్తారో. చిన్న ఆర్టిస్ట్ కాదు, పెద్ద ఆర్టిస్ట్ కాదండి. ఎంత చక్కగా పలకరిస్తారో అంత చక్కగా పలకరిస్తారు బాలకృష్ణ గారు. రేపు అఖండ 3లో కూడా నేను ఉంటానండి. పెద్ద రోజులు ఉంటుంది నాది. ఏమండి డైలాగా ఈ సనాతన ధర్మం గురించి చెప్తారండి. అది తీయండి. అయితే సనాతన ధర్మం గురించి చెప్తారండి, మాట్లాడతారు. ఏంటి ఆ దేవుడు ఉంటే రమ్మనండి. ఈ కథలన్నీ చెబుతున్నావు, ఆ దేవుడు ఉంటే రమ్మనండి, కనపడండి అంట. అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దేవుడు సనాతన ధర్మం గురించి. ఆ దేవుడు ఉంటే రమ్మనండి, కనపడండి అంట. అప్పుడు మీకోసం దేవుడు రావాలా? ఎందుకు రావాలి? మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా? చేయట్లేదు కదా. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలన్నీ అంబరాండ సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ కోడి పందాలను వీక్షించేందుకు రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేసి సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలను అయితే నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాతో పాటు తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అంటే భోగి నిన్న, అలాగే ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ, ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు అలాగే రైతుల కోసం పశువుల పోటీలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహిళలకు కూడా రంగవల్లుల పోటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాలు అనేవి కృష్ణా జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ సంక్రాంతి సంబరాలను తమ జీవితంలో ఒక తీపి గుర్తుగా మలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సంతోషంగా గడుపుతున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా.